ఒక మనసు సెన్సార్ రిపోర్ట్ అయిందండి నేను రాత్రి అండ్ మంచి రిపోర్ట్ వచ్చింది. ఒక్క కట్టుకోలు లేకుండా ఇప్పుడున్న జనరేషన్లో నాట్ ఈవెన్ వన్ సింగిల్ కట్ సినిమా సర్టిఫికేట్ ఇవ్వడం జరిగింది, యూ సర్టిఫికేట్. వీఆర్ సో హ్యాపీ అండ్ ఇట్స్ వెరీ పాజిటివ్ టాక్ సినిమా గురించి. అండ్ వీ షుడ్ వెయిట్ టిల్ అట్లీస్ట్ 24th అండి. సో ఐ థింక్ మాకు మంచి అవుట్పుట్ ఇచ్చామండి అందరికీ. క్యారెక్టర్ పేరు సూర్య అండి. ఇట్స్ ఆల్మోస్ట్ లైక్ శౌర్య, వింటాను కూడా అలాగే ఉంటాయి శౌర్య సూర్య అని చెప్పి. అండ్ సూర్య ఈజ్ ఆల్మోస్ట్ లైక్ శౌర్య అండి. లైక్ నేను బయట ఎలా ఉంటానో ఆ సినిమాలో క్యారెక్టర్ ఎలా ఉంటాను. దట్స్ ఇట్. ఒక అప్కమింగ్ పొలిటీషియన్ అండ్ పడే స్ట్రగుల్ ఎలా ఉంటుందో తెలుసు. ప్రేమించుకునేటప్పుడు పెళ్ళి అయ్యే ముందు ఒక్కో మనిషికి ఒక్కో మనసు ఉంటుంది. పెళ్ళి అయిన తర్వాత మాత్రం వాళ్ళిద్దరు ఒకే మనసు అవుతుంది. సో సినిమా ఇట్స్ బేస్డ్ ఆన్ ఒక లేడీ నుంచి ఉమెన్గా మారేటప్పుడు, ఒక బాయ్ నుంచి మెన్గా మారేటప్పుడు జరిగే స్టోరీ అండి. నెగిటివ్ షేడ్ అనేది ఏం లేదండి. దీంట్లో విలన్స్ ఎవరు లేరు, హీరోస్ ఎవరు లేరు. ఇట్స్ జస్ట్ ఏ స్టోరీ. ద హోల్ క్రెడిట్ గోస్ టు కెమెరామెన్ రామరెడ్డి గారు అండి. ఎందుకంటే విజువల్స్ చూసారు మీరు ఎంత బాగున్నాయో. అండ్ అన్ని సినిమాలో కంటే నేను చాలా అందంగా కనిపించానని చెప్తున్నారు చాలామంది. ఐ థింక్ ఆ క్రెడిట్ మొత్తం రామరెడ్డి గారు. అండ్ లొకేషన్స్ కానీ మమ్మల్ని అంత బాగా చూపించడం కానీ, అండ్ ఆర్ట్ డిపార్ట్మెంట్ మాట్లాడి ఆయనకి ఇల్లు ఎలా కావాలో చేయించుకున్నారు. దీంట్లో 2 sets చేయించామండి. సో ద హోల్ క్రెడిట్ గోస్ టు రామరెడ్డి గారు. సింపుల్ గాయ్, చాలా మంచి వ్యక్తి. అండ్ చాలా మాకు ఎక్స్ప్లెయిన్ చేసిన తర్వాత ఆయన ఇంకా మాకు ఇంకోసారి చెప్పాల్సిన అవసరం లేదు, అంత బాగా ఎక్స్ప్లెయిన్ చేశారు. దట్స్ ఇట్. ఇప్పటి వరకు నాకు నచ్చిన హీరోయిన్స్ ఇద్దరే అండి, నిహారిక అండ్ మాలవిక. బికాస్ వాళ్ళతో చేస్తుంటే వాళ్ళు తెలుగులో డైలాగులు చెప్తున్నారు. సో నాకు క్వైట్ కంఫర్టబుల్ అనిపించింది వాళ్ళతో చేయడం. మనకి ఎన్నో స్టోరీలు వచ్చాయండి. నాకు తెలిసినంత ప్రపంచంలో లవ్ స్టోరీ లేకుండా, ప్రేమ అనే అంశం లేకుండా సినిమా ఏది లేదు. మెక్సికన్ కానీ, ఇటాలియన్ సినిమాస్ కానీ, ఎనీ మూవీ ప్రేమ అనే ఒక ఉద్దేశం లేకపోతే సినిమా లేదు. కాకపోతే మనం ఆ ప్రేమ అనేది ఎంత ఎంచుకుంటాం, సినిమాలు 100% 10% ఎంచుకుంటాం, 90% ఎంచుకుంటామా? అలా మన మనసులకు హత్తుకుపోయే సినిమాలు 100% వచ్చిన సినిమాలు మరో చరిత్ర, గీతాంజలి, ఏమాయ చేసేది. అదే తరహాలో వచ్చేది ఒక మనసు, అంతే తప్ప దాని మించి ఎక్కువ లేదు, దాని మించి తక్కువ లేదు. లవ్ స్టోరీ ఎప్పుడు హ్యాపీ ఎండింగ్ అండి. మూవీ చేయడానికి ఫస్ట్ రీజన్ అండి, నాకు ఇలాగా TV9 ప్రొడక్షన్ చేస్తున్నారు, దే వాంట్ టు ప్రొడ్యూస్ అ మూవీ అని కాల్ వచ్చినప్పుడు నా మేనేజర్కి ఐ సెడ్ ఎస్. సో దెన్ నాకు తెలిసింది మధుర శ్రీధర్ వన్ ఆఫ్ ది పార్ట్నర్ అని చెప్పి. ఐఎమ్ గ్లాడ్ డూయింగ్ విత్ TV9 పీపుల్ అండ్ మధుర శ్రీధర్ రెడ్డి అండ్ US కూడా పార్ట్నర్స్ ఉన్నారు దీంట్లో. సో వాళ్ళందరికీ మనస్ఫూర్తిగా థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను. ఫస్ట్లో కొంచెం భయపడ్డాను, అంటే కొంచెం పెద్ద ఫ్యామిలీ నుంచి వస్తున్నారు కదా, సో మేబీ నన్ను కొంచెం డిమాండింగ్గా చూస్తాను, లేకపోతే కొంచెం పట్టించుకోలే అనుకున్నాను. బట్ షీఈస్ లైక్ వెరీ ఫ్యాంటసీ అబౌట్ యాక్టింగ్, దట్స్ ఇట్. సో క్వైట్ నార్మల్ గర్ల్. ఐఎమ్ గ్లాడ్ ఇప్పటికైనా హీరోయిన్ మార్చారు నాకు, ఎందుకంటే రాశి కన్నా విని నాకే బోర్ కొట్టింది. దాని తర్వాత సోనారిక విని బోర్ కొట్టింది. రెజీనాతో మూవీ కూడా చేయలేదండి, అప్పుడు నాకు రూమర్స్ వచ్చాయి. ఇప్పుడు ప్రస్తుతం చేస్తున్నాను తనతో, ఇంకేం వస్తాయి చూడాలి. అండ్ నిహారిక, సో నాకు ఇదేం కొత్తగా లేదండి రూమర్స్ రావడం అనేది. మా ఫ్యామిలీ కూడా అలవాటు చేసుకున్నారు. ఫస్ట్లో తిట్టారు ఏంట్రా హీరోయిన్ తిరుగుతున్నాం అని, బట్ నేను తిరగలను ప్రూవ్ చేసిన తర్వాత వాళ్ళు నమ్మారు. నెక్స్ట్ ఇంకే ఎవరి పేరు వస్తుందో చూడాలి. అంటే నేను ఎన్నోసార్లు చెప్తున్నాను, నాకు అనుష్క అంటే చాలా ఇష్టం. ఏ రోజు నా గురించి అనుష్క గురించి రాయలేదు, మరి ఏంటో చూద్దాం. జోస్టాన్ వి కంప్లీటెడ్ 65% ఆఫ్ ది మూవీ అండి. అండ్ ఈ మూవీ అయిన ఒక 2 months గ్యాప్లో అది కూడా వచ్చేస్తుంది. టర్మ్స్ అండ్ కండిషన్స్ వర్కౌట్ అవ్వలేదు. సో ఐ సైడ్ కొంచెం బ్రేక్ వచ్చింది మధ్యలో. అండ్ స్టోరీ ఆల్మోస్ట్ లైక్ 8 months 9 months టైం ఇచ్చాము. సో అప్పటికి స్టోరీ సరిగ్గా ప్రిపేర్ చేయలేకపోయారు. సో అది ఎవరి తప్పు కాదు. సో నాకు ఇంకో కాల్ వచ్చింది సుకుమార్ దగ్గర నుంచి. సో ఐ సెడ్ ఎస్ టు సుకుమార్ గారు బికాస్ ఐ వెయిటెడ్ ఫర్ 9 months. సో డెఫినెట్లీ ఐ వాంట్ టు వర్క్ విత్ సాయి, దట్స్ ఇట్. హుషన్ సార్ కిరణ్ డైరెక్టర్ అండి. సుకుమార్ ప్రొడక్షన్లో చేయబోతున్నాను.